గూగుల్లో ఈ పదాలు వెతికితే మీకు జైలు శిక్ష తప్పదు. ఇంతకీ ఆ పదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడంటే మనకు ఏ విషయం గురించి అయినా తెలియకపోతే మనకు సమీపంలో ఉన్న లైబ్రరీకో లేదంటే పేపర్, మ్యాగజైన్ వంటి వాటిని చదివో లేకపోతే ఎవరినైనా అడుగో సదరు విషయాన్ని తెలుసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. అరచేతిలో ప్రపంచాన్ని చూపే స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. మనకు ఏదైనా తెలియకపోతే వెంటనే ఇంటర్నెట్లో వెతికి పట్టుకునేందుకు, దాని గురించి తెలుసుకునేందుకు ఇప్పుడు అనేక సెర్చ్ ఇంజన్లు మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ప్రధానమైంది గూగుల్. దీని గురించి దాదాపుగా చాలా మందికి తెలుసు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లలో చాలా మంది గూగుల్ సెర్చ్ సైట్ని ఆశ్రయిస్తున్నారు. ఏ విషయం తెలియకున్నా గూగుల్లోకి వెళ్తే చాలు, ఇట్టే తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఈ క్రమంలో చాలా మంది నెటిజన్లు నిత్యం తమకు కావాల్సిన సమాచారాన్ని గూగుల్ ద్వారానే పొందుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లందరూ ఒకే విషయం గురించి ఆన్లైన్లో వెతకరు కదా. ఒక్కొక్కరు ఒక్కో విషయం గురించి వెతుకుతారు. తమకు ఉన్న ఆసక్తిని బట్టి వారు గూగుల్లో శోధిస్తుంటారు. కొందరు సినిమాలు వెతికితే ఇంకొందరు పాటలు, ఇంకొందరు పుస్తకాలు, ఇంకొందరు వంటల రెసిపీలు, ఇంకొందరు చదువుకునే పుస్తకాలు, మరికొందరు ఫోటోలు. ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్లో యూజర్లు వెతికే పదాల లిస్ట్ చాలా ఉంటుంది. అయితే ఆ పదాల లిస్ట్నే కీవర్డ్స్ అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో ఏ కీవర్డ్ గురించి వెతికినా తప్పులేదు. కానీ కొన్ని కీవర్డ్స్ని మాత్రం గూగుల్లో వెతకూడదట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 4 girls finger paint, lemon party, blue wolf, kids in a sandbox, LA girl, tube girl, 2 girls in 1 cup తదితర పదాలను గూగుల్లో వెతకూడదట. ఇలా వెతికినా గూగుల్ ఎలాంటి శోధనలు, ఫలితాలు చూపించదట. అలా సాఫ్ట్వేర్ను గూగుల్ తీర్చిదిద్దింది. ఇంతకీ వీటి గురించి ఎందుకు వెతకూడదంటే అవి మిక్కిలి అశ్లీలమైన పదాలట. చదివేందుకు అంతగా అశ్లీలంగా లేకున్నా వాటితో చాలామంది అశ్లీల చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారట. అందుకే గూగుల్ సదర్ కీవర్డ్స్ను తమ లిస్టులో నుంచి తీసేసింది. అయితే ఇవే కాదు, టెర్రరిజానికి చెందిన పదాలను కూడా గూగుల్లో వెతకూడదట. లేదంటే వాటిని బాగా వెతుకుతూ ఉంటే యూజర్లపై నిఘా వ్యవస్థ ఒక కన్నేసి ఉంచి అవసరం వస్తే అలాంటి వాటిని అరెస్ట్ చేస్తుందట. కాబట్టి జాగ్రత్త. మీరు కనుక అలాంటి పదాలను వెతుకుతూ ఉంటే ఇకపై వాటిని అలా వెతకడం ఆపేయండి. లేదంటే మీకు ముప్పు తప్పకపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.